వచ్చేసి ఫ్యాన్సీలోనే ఇంకో వెరైటీ సీకో సిల్వర్ బుట్ట. వ్యూయర్స్ చూస్తున్నాం మనం ఇప్పుడు సీకో వెరైటీ అండి. సీకో అనగానే ఎవర్ గ్రీన్ అందరికీ తెలుసు కదా, బట్ లేటెస్ట్ కలెక్షన్స్ అనేవి లేటెస్ట్ వెరైటీ అనేవి మనం ఈ శారీలో చూస్తున్నాం. బుట్టీస్ వచ్చేసి సో ఫస్ట్ ఆఫ్ ఆల్ శారీ పళ్ళు పాటు నుంచి చూసుకుంటే కనుక మనకి బనారస్ ఫ్యాన్సీ అనేది కూడా ఒక ప్యాచ్ లాగా పింక్ కలర్ తీసుకొని అటాచ్ చేశారు. ఇదంతా కూడా మనకి ఎంబోజింగ్ ఉంది. ఒక యాంటిక్ స్టైల్లో లీఫ్ పార్ట్ అనేది ఇచ్చారు. పళ్ళు అనేది టోటలీ కాంట్రాస్ట్ బ్లాక్ కి పింక్ తీసుకొని ఈ విధంగా మనకి 3 సైడ్స్ బార్డర్ కూడా ఇదే విధంగా ఇచ్చారు. అలాగే గోల్డెన్ బనారస్ బార్డర్ కూడా మనకి ఒకటే అటాచ్ చేసేసారు. సో పళ్ళు పార్ట్ నుంచి స్టార్ట్ చేస్తే కనుక మనకి శారీలో సీకో ఫ్యాబ్రిక్ తీసుకున్నారు. బ్లాక్ ప్లెయిన్ తీసుకున్నారు. లైట్ వెయిట్ గా ఉంటుంది, కొంచెం సాఫ్ట్ గా కూడా ఉంది. బట్ మనకి బుటీస్ అనేవి లైక్ సిల్వర్ కలర్ లో తీసుకున్నారు. లైట్ బ్లూ కూడా మిక్స్ అవుతూ మనకి సిల్వర్ షేడ్ అనేది ఎలివేట్ అవుతుంది. ఒక ఫ్లవర్ స్మాల్ ఫ్లవర్ లీవ్స్ ఇదంతా కూడా మొత్తం మనకి బ్లూ లైక్ లైట్ బ్లూ అండ్ సిల్వర్ తీసుకొని మధ్యలో మాత్రం గోల్డెన్ తో ఫిలప్ చేశారు. ఇలా ఈ బుటీస్ అనేవి దగ్గరగా పైన ఒక లేయర్ వచ్చేసి కింద నెక్స్ట్ లేయర్ అలా దగ్గరగా హెవీగా ఇచ్చారు. కింద బార్డర్ కూడా పైన ఏ విధమైన బార్డర్ ఉందో అదే బార్డర్ కంటిన్యూ అవుతుంది. సో పళ్ళు వరకు ఈ బుటీస్ ని హెవీగా ఇచ్చారు కదా అండి. ఫ్రిల్స్ పార్ట్ వచ్చేసరికి కొంచెం తగ్గిస్తూ ఈ బుటీస్ ని ఇచ్చారు. శారీ ఎండింగ్ వరకు ఇదే స్టైల్ రన్ అవుతుంది. శారీకి బ్లౌజ్ ఏ విధంగా ఉందో చూద్దాం. ఓహో, బ్లౌజ్ మనకి శారీలో ఏదైతే ప్యాచ్ అటాచ్ చేసామో బార్డర్ గా అదే మనకి ఫ్యాబ్రిక్ అనేది బ్లౌజ్ గా ఇచ్చారు. బ్లౌజ్ అనేది ఈ శారీకి స్పెషల్ అని చెప్పుకోవచ్చు. హ్యాండ్స్ కి యూస్ చేయడానికి ఈ బార్డర్ కూడా గోల్డెన్ బార్డర్ కంటిన్యూ చేశారు. మరి శారీ కాస్ట్ ఎంత ఉంటుంది? 1800. ఓకే వ్యూయర్స్ చూస్తున్నారు కదా, ఇంత స్పెషల్ గా ఉంది సీకో వెరైటీ. శారీ కాస్ట్ వచ్చేసి 1800 రూపీస్ ఓన్లీ. ఈ శారీలో కలర్స్ కూడా అవైలబుల్ గా ఉంటాయి. నెక్స్ట్